श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। భగవత్ బంధువులారా, జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. నిన్న మనం 30వ శ్లోకాన్ని చెప్పుకున్నాం. క్లిష్ట కౌశేయ వసనాం తన్వీవ స్థిరలంకృత త్వాం దృష్ట్వా శ్వేతు జారేషు రతిం నోపలకామ్యహం అనే శ్లోకాన్ని చెప్పుకున్నాం. క్లిష్ట కౌశేయ వసనాం, పట్టు వస్త్రం కట్టుకున్నా, నారవస్త్రం కట్టుకున్నా, ఆనాడు రావణాసురుడు లంకకు తీసుకుని వచ్చినప్పుడు ఏ వస్త్రంతో ఉందో ఈనాటికి అదే వస్త్రంతో ఉంది. వస్త్రాన్ని మార్చుకోలేదు, ఇంకో వస్త్రాన్ని ధరించలేదు, ఈ వస్త్రానికి కనీసం శుద్ధి చేసుకోలేదు, అంటే ఉతుక్కోలేదు, మురికి పోగొట్టుకోలేదు. ఇంచుమించు 9-10 నెలలు ఒకే వస్త్రం ధరించి ఉంటే అది ఎంత మురికి పడుతుంది. దుమ్ము ధూళి మట్టి అంత అందులో ఉంది. అలా క్లిష్టమట, చాలా కష్టపడుతుంది అంటున్నాడు. అంటే చాలా దుమ్ము ధూళి మురికి ఉంది. మురికితో ఉన్నటువంటి వస్త్రం ధరించి ఉన్నా తన్వి ఇంతకాలం సుమారు 10 నెలలు ఆహారం నిద్ర లేకుండా బక్కచిక్కిపోయినా అనలంకృతం ఎలాంటి ఆభరణములు ధరించకుండా ఉన్నా ఇలాంటి నిన్ను చూస్తున్నా నేను నా భార్యల యందు నా ప్రియురాళ్ళ యందు ప్రీతిని పొందలేకపోతున్నాను, రతిని పొందలేకపోతున్నాను. అంటే నేను నా ప్రియురాళ్లతో రమించాలి అనుకున్నప్పుడు నీవు గుర్తొస్తున్నావు, నీ సౌందర్యం గుర్తొస్తుంది. నీ సౌందర్యం ముందర వారి సౌందర్యం ఒక సౌందర్యం కాదు. కాబట్టి ఉంటే అలాంటి సౌందర్యం ఉండాలి, కానీ ఈ సౌందర్యం నాకెత్తుకొని నాకున్నటువంటి సుందరీమణులు చాలా మంది వారు సౌందర్య రాసులే. అద్భుతమైన లావణ్యము, సౌకుమార్యము, సౌందర్యము, సౌగర్యము, సౌలభ్యము, సౌజన్యము ఇలాంటివన్నీ వారిలో ఉన్న నీతో సాటి కాదు. కాబట్టి నీ సౌందర్యంలోని సహస్రాంశ కోటి ఉంటే వారికి లేదు. కాబట్టి నీవు ఎలాంటి అలంకారం చేసుకోకున్నా, ఆకర్షణ అందించుకోకున్నా, కనీసం మంచి వస్త్రాలు ధరించకున్నా, శరీరం పుష్టిగా లేకున్నా, ఆభరణాలు లేకున్నా, ఇలా పక్కకి మురికి పట్టిన ఆ వస్త్రంతో ఉన్నటువంటి నిన్ను చూసి కూడా నేను నా భార్యతో రచించలేకపోతున్నాను. అంటే నా మనస్సు నీ ఎందు ఎంతగా ఆసక్తమయ్యిందో అర్థం చేసుకో, తెలుసుకో, ఊహించుకో. ఇది మనం
సహజంగా మాట్లాడేటువంటి మాట ఇది. ఏమంటారు? సైకాలజీ, మానసిక శాస్త్రం అంటాం, స్వాభావికమైన ప్రక్రియ అంటాం. మనకు ఒకరు కావాలి అనుకున్నప్పుడు, వారికి సంతోషం కలిగించాలి అనుకున్నప్పుడు, వారితో తాను ఏదో ప్రయోజనాన్ని, లాభాన్ని పొందాలి అనుకున్నప్పుడు, ఆ మనం పొందవలసినటువంటి ప్రయోజనం, లాభం వారి చేతిలో ఉన్నప్పుడు, వారు తప్ప మరెవరు దాన్ని ఇవ్వలేనప్పుడు, దాన్ని మనం వారి నుండి పొందాలంటే వారికంటే వేరే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళుగానే చెప్పాలి. చెడ్డగాని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, సమర్థులు సామర్థ్యం లేని వాళ్ళు, యోగ్యత లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు, నాకు తగిన వాళ్ళు కాదు అని పక్కవారిని నిందించి వీరిని పొగడినప్పుడు కదా వీరు మనకు స్వాధీనం అయ్యేది, సంతోషించేది, మనకు కావాల్సినటువంటి దాన్ని వారు అందించేది. ఇది స్వాభావికం, మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంటారు. అయితే లోకంలో ఇది కపటంగా చెప్పే మాట, స్వార్థంతో చెప్పే మాట, తన పని వారితో నెరవేర్చుకోవటానికి చెప్పే మాట. కానీ ఇక్కడ మాత్రం వాస్తవమే, సత్యమే. అమ్మవారిని పోయినటువంటి సౌందర్యాలు ఎక్కడ ఉంటారు కనుక సౌకుమార్యంలోనో, సౌందర్యంలోనో, సౌజన్యంలోనో, సౌలభ్యంలోనో ఎందులోనూ వారికి సాటి ఎవరు అడగదా? ఇది వాస్తవమే. అయితే ఆమె అలంకారానం అలంకృతి అంటాడు. లోకంలో అలంకారాల వల్ల మనకు శోభ వస్తే, అమ్మవారు ధరిస్తే అలంకారాలకు అమ్మవారి వల్ల శోభ వస్తుందని చెప్తాం. ఆమె అలంకారాలకు ఆమె అలంకృతి, సౌందర్యానికి ఆమె సౌందర్యం, సౌకుమార్యానికి ఆమె సౌకుమార్యం, సౌగంధ్యానికి ఆమె సౌగంధ్యం. ఇక్కడ ఇవన్నీ వాస్తవాలే, కావాలన్నప్పుడు ఏం చెప్పలేదు. ఇలాంటి సౌందర్య రాశిని చూసిన తర్వాత మరొక స్త్రీని పొందాలనేటువంటి కోరిక ఉండదు. అంటే అమ్మవారు సమీపంలో ఉన్నంత మాత్రాన్ని రావణాసురునికి పరస్త్రీ వ్యామోహం, ఇతర స్త్రీ వ్యామోహం తొలగిపోయిందని కూడా మనం కథా అంశంలో ఒక భాగంగా చెప్పుకొని పోవచ్చు. ఇక విచిత్రమైనటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నప్పుడు నేను చెప్పుకున్నాం, వస్త్రం అంటే శరీరమని. అది ఎంత బొయ్యి పట్టినా, ఎంత మట్టి ఉన్నా, ఎంత దుర్గంధం ఉన్నా, ఎంత దుర్భరంగా ఉన్నా, ఎన్ని గాయాలో, ఎన్ని పుల్లో, ఎంత రక్తమో, మాంసమో, మలమో, మూత్రమో, ఉపానో, మధ్యాను, ఇలాంటి వాటితో కలిసి ఉన్న ఆ శరీరం ఎంతగా బక్కచిక్కిపోయినా, దానికి ఎలాంటి ఆభరణాలు, ఆడంబరాలు లేకున్నా ఏ వ్యక్తి తన శరీరాన్ని రక్షించుకోడు. తన శరీరం కంటే ఇంకొక శరీరం బాగుందని ఒప్పుకోడు. ఇంకొకరి అందాన్ని, ఇంకొకరి బలాన్ని, ఇంకొకరి దార్ఢ్యాన్ని, ఇంకొకరి తేజస్సును అంగీకరించరు. ఎలా ఉన్నా నా శరీరమే, నాకు నా శరీరమే కాదండి. ఇలా మనస్సు మనకు శరీరం మీద మమకారాన్ని పెంచుతుంది, కోరికను పెంచుతుంది, ఆశను పెంచుతుంది, ఆసక్తిని పెంచుతుంది. శరీరంతో అనుభవించవలసిన వాటిని 1-2 సార్లు ప్రోత్సహించి, మనను ఉత్తేజపరిచి, ఉద్బోధపరిచి, ఉద్వేగపరిచి, శరీరానికి సౌకర్యాలు కలిగించడానికే ప్రవర్తించేలా మనను చేస్తుంది. ఇది ఆ ప్రయత్నంలోని భాగమే. అంతఃపుర నివాసిన్యః క్రియ సర్వగుణాన్వితాః యావత్తి మమ సర్వాసాం ఐశ్వర్యం కురియానికి. ఇప్పుడు ఆయన కాస్త ప్రలోభపరుస్తున్నాడు. కేవలం నిన్ను కోరటం కాదు, నీవు కావాలని కాదు, అందరికంటే నీవే సౌందర్య రాశి కాబట్టి సౌకుమార్యం, సౌందర్యం, సౌగంధ్యం, సౌలభ్యం ఇలాంటివన్నీ నీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీవు నాకు అగ్రమహిషిగా ఉంటావు. అలా ఉన్నందువల్ల నా అంతఃపురంలో ఎన్ని వేల మంది ఉన్నారో నాకు స్త్రీలు, మరి లక్షల మంది ఉన్నారో శరీరు, ఇలా ఇన్ని వేల మంది ఉన్నారు. వారందరూ సర్వగుణాన్వితా, ఎవరు గుణహీనులు కాదు, ఎవరు రూపహీనులు కాదు, ఎవరు వచోహీనులు కాదు. అయినా వారందరూ ఉత్తమ గుణాలతో కూడుకున్నవారే. సర్వగుణాన్వితా, అన్ని రకముల గుణములు కలిసి ఉన్నవారు వారు. ఎందరు ఉన్నారో వారందరికీ నీవే
అధినాయకురాలవు కావలసింది. ఐశ్వర్యం, ఆధిపత్యం నీదే. నీవు వారందరికీ రానివి, ఒక నాకు రానివి కాదు, నాకు మాత్రమే రానివి కాదు. నా అంతఃపుర స్త్రీలలో, నా అంతఃపురంలో ఎందరున్నారో స్త్రీలు, గుణాన్వితులు, రూపం ఉంది, గుణం ఉంది, అన్ని ఉత్తములే, అయినా నీలాంటి వారు కాదు. కాబట్టి అలాంటి వారందరికీ నీవు ఆధిపత్యం వహించి నీవు మహారాణిత, నీదే ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం నీదే, అందరినీ నీవే శాసించు, అందరిపై నీవే ఆధిపత్యం అంటే పెట్టడం కూడా నీదే. నీ మాట అందరూ వింటారు, అందరూ మీ చేతులని తల ఉంచి నీకు నేను దాసురాలని అంటారు. అలాంటి ఆధిపత్యం నీకు ఇస్తున్నాను, గారి నీవు స్వీకరించు. అందులో మమ కృష్ణకేశాంతే త్రైలోక్య సౌరాస్త్రయాత్మ పరిచరిష్యంతి సీఎం అప్సరసోయక తానే చెప్తున్నాడు. అశ్వకేశాంతే పిలుస్తున్నాడు. కేశము యొక్క అంతములు నల్లగా ఉన్నవట అంటే మొదలలేవా అన్నీ ఉన్నాయి. దాని ఉద్దేశ్యం నల్లని పురులు గల మహానుభావురాలా, త్రైలోక్య ప్రవరాస్త్రియ, 3 లోకాలలో ఎవరు ఉత్తమత్వమైన స్త్రీలు ఉన్నారో వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. ఎలా? శ్రీయం అప్సరసోయత, శ్రీదేవిని లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా అయితే పరిచర్య చేస్తారో, సేవ చేస్తారో, అలా నిన్ను వారందరూ సేవ చేస్తారు. అంటే రావణాసురుడు చెప్పగానే చెప్పారు అన్నమాట. నీవు లక్ష్మీదేవి విని, వాస్తవంగా ఆమె కదా లక్ష్మి, వారందరూ అప్సరసలే కదా. ప్రపంచంలో అన్ని రకమైన స్త్రీలు, ఒక స్త్రీకి స్త్రీలు, పురుషులు, దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, గరుడు, గంధర్వుడు, సిద్ధులు, విద్యాధరులు చెప్పేటువంటి వారందరూ కూడా అమ్మవారికి శాస్త్రులే కదా. అమ్మవారి పరిచర్య చేయని వారెవరు? లక్ష్మీ క్షీర సముద్రాలు తనయాం శ్రీరంగరాగేశ్వర్యం దాసీభూత సమస్త దేవవనిత అని చెప్తారు. సకల దేవవనితలు అమ్మవారికి దాసీభూతలు, దాసురాలే. కొత్తగా వీడు చెప్పింది, వీడు చెప్పి చేయించేది అని వాస్తవంగా అమ్మవారే దాసీభూత సమస్త దేవవనిత, సకల దేవవనితలు ఆమెకు దాసీభూతంగా ఉన్నారు. ఒక దేవత ఏంటి? మానవ వనితలు, యక్ష, కిన్నర, కింపురుషాది వనితలు, స్త్రీలే కాదు పురుషులు అందరూ అమ్మకు దాసులే, దాసీజనుని. తాను కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా వారు విరదిగుతున్నారు. అమ్మవారిని అప్సరసలు సేవించినట్టుగా నిన్ను వారందరూ పరిచయం చేస్తారు. నీవు అందరికీ అధిపతిగా ఉండు, అధిపతిగా ఉండు, మహారాణిగా ఉండు, సామ్రాజ్ఞిగా ఉండు. యాని వైశ్వని శుభ్రు రక్షాన్ని మయా పుంక్షయ సాసుకం. అంటే ఏమనుకుంటున్నావు? నా దగ్గర ఎలా ఉన్నాయో ఏమున్నాయో తెలుసా నీకు? వైశ్రవని శుభ్రు రత్నాది నానిచ్చ, కుబేరుని దగ్గర ఉన్నటువంటి అన్ని రత్నములు వచ్చి నా దగ్గరికి, అన్ని సాధనాలు చేయవు. కుబేరుడే కాదు, అత్యధిక పాలకులలో ఉన్నటువంటి సకల సంపదలు, సకల రత్నములు, సకల వైభవాలు నా దగ్గర ఉన్నాయి. నీవు నన్ను ఆమోదిస్తే నాతో సహా నీవు వాటిని కూడా అనుభవించు, ఆ లోకాలను అనుభవించు. అలాగే ఆ రత్నాలను అనుభవించు. నీవే అన్నిటికీ అధిపతిని ఇస్తావు, నీవే అధినాయకుడు అలవు. లంకా సామ్రాజ్యానికి నీవే మహాసామ్రాజ్యం ఇస్తావు. లంకకు అంటే కేవలం లంకకి కాదు, 3 లోకాలకు నీవే రాణి అవుతావు. నీవు 3 లోకాలను రచిస్తావు. 3 లోకాలలో ఉండేటువంటి అన్ని రకమైన రత్నములు, వజ్రములు, వనరులు, మాణిక్యాలు, సంపదలు, ధనములు అన్నీ నా ఇంట్లో ఉన్నాయి. అవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి. వాటికి నేనే అధిపతిని. నీవు నా దానవైతే అవన్నీ నీవు నాతో పాటు కలిసి అనుభవించవచ్చు. మనకు మనసు చెప్పేటువంటి మాటలే చెప్తున్నాడు రావణాసురుడు. మనం చెప్పుకున్న కదా, ఉన్నవారందరిలో నీవే గొప్పదానవు. ఈ ప్రపంచంలో ఎందరున్నారో, ఎందరు మనుషులు ఉన్నారో, ఎందరు దేవతలు ఉన్నారో, ఎందరు రాక్షసులు ఉన్నారో, వారందరికంటే నీవే గొప్ప. నిన్ను మించిన వాళ్ళు ఎవరు కాదు. అందరూ నీకు సేవలు చేస్తారు. నీవు వారిని అందరినీ, ఉన్నవాటిని, సంపదలన్నీ తీసుకో, దోచుకో, అనుభవించు, ఆనందించు. ఎందుకు ఈ వ్రతాలు, ఎందుకు ఈ నియమాలు అని మనకు మనస్సు చెప్తుంది కదా.
అదే మాట రావణాసుడు కూడా చెప్తున్నాడు. అందరికీ నీవే నాయకుడు, అందులో స్త్రీలని చెప్పాడు కానీ ఇక్కడ చెప్పలేదు. మనకి ఇందులో వనిత అని చెప్పాడు. కాబట్టి యాని వైష్ణవుని శుభ్రు మరి ఏంటంటే త్రైలోక్య ప్రవరా స్త్రీయా అన్నాడు. స్త్రీయస్థంలో గుణాలు అన్నాడు. అన్ని శ్లోకాల్లో స్త్రీలు మాత్రమే చెప్తున్నాడు. ఎక్కడా పురుషుల గురించి చెప్పలేదు. 3 శ్లోకాల్లో ఉండే ఉత్తమ స్త్రీలు, అలాగే స్వగుణాలిత వరస్త్రీయ అనేటువంటి స్త్రీలు, ఇలా అన్ని చోట్ల ప్రత్యేకించి స్త్రీలు అని చెప్పడంలో మన సిద్ధాంతానుగుణంగా స్త్రీ అంటే జీవాత్మలు కాబట్టి సకల జీవాత్మలు నీకు దాసులవుతారు. నీవు నన్ను అంగీకరిస్తే, నా ఆధిపత్యాన్ని ఆమోదిస్తే నా సంపదంతా నీ సంపదే, నా భోగాలన్నీ నీ భోగాలి, నా మనులన్నీ నీ మనువే, నాకు కూడా నీవి అధినాయకురాలు అవుతారు. వాస్తులో అంతే కదా. మనసుకు కూడా నాయకురాలు ఆత్మే. ఎప్పుడు మనసు దేనికి నాయకత్వం లేదు, అది కూడా ఇంద్రియాలను మాత్రం పట్టిస్తుంది. కానీ బుద్ధిని పక్కదోవ పట్టిస్తుంది. ఇంద్రియాలను పక్కదోవ పట్టించి వాటిని తాను లాక్కొని ఆత్మదాత వెళ్ళనివ్వకుండా, ఆత్మ ప్రవర్తించకుండా చేసేటువంటి పని మనస్సు పని. అయితే ఈ ఆత్మ ఇంద్రియాలను చిక్కబట్టుకోవాలి, బుద్ధిని తనవశం చేసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు మనస్సు దూరంగా పంపించవచ్చు, మనస్సుకు తాను కూడా ఉండవచ్చు. ఇక్కడ మనకు ఈ రహస్యాన్ని చెప్తున్నారు. యాని వైష్ణవనే శుద్ధుడు రత్నానిచ ధనానిచ తాని లోకం సృష్టిలోని మయా పుంఠోయసాత్వికం. ఆ లోకాలు, ఆ రత్నాలు, ఆ ధనములు నాతో కలిసి నువ్వు హాయిగా అనుభవించు. నరామస్తమసాదేవి నా పర్యన విక్రమయ్యి అటరేనవయ్యాతుల్య. ఇక మరొక మాట చెప్తాడు. నీవు ఇంకా ఆశిస్తూ ఉన్నావేమో, రాముడు వస్తాడు రాముడు లంకకు వస్తాడు, నన్ను ఓడిస్తాడు, నిన్ను తీసుకొని పోతాడు, మళ్ళీ నేను మా రాముడిని చేరుతానని అనుకుంటున్నావో ఏమో పొరపాటున. నీవు ఒక విషయాన్ని తెలుసుకో. రాముడు నాతో ఎందులో సాటి రాగలడు. తపస్సుతో కానీ, బలముతో కానీ, పరాక్రమాలతో కానీ, ధనముతో కానీ, తేజస్సుతో కానీ, కీర్తితో కానీ నాకు సరిపోదు సాడా రాముడు. నా మయా సమహ, నాతో రాముడు సమానుడు కాదు. తపస్సులో నాలాంటి వాడు కాదు, బలంలో నాలాంటి వాడు కాదు, విక్రమంలో నాలాంటి వాడు కాదు, ధనంలో అలాంటి వాడు కాదు, తేజస్సులో కాదు, యశస్సులో కాదు. అంటే నాకున్న కీర్తి లేదు, నాకున్న తేజస్సు లేదు, నాకున్న ధనం లేదు, నాకున్న విక్రమం లేదు, నాకున్న బలం లేదు, నాకున్న తపస్సు లేదు. ఎందులో సాటి నాతో రాముడు. నాతో ఎందులైన రాముడు సాటిగా వస్తాడా? ఎందులైన ఆ మహానుభావుడు రాముడు ఎందులైనా నాతో పోటీకి రాగలడా? అంటే ఏంటి? నాకెవరూ సాటి వచ్చేవారు లేరు. అలాంటి వాడు రాముడు నిన్నేది జరిచేస్తాడు, నిన్నెలా తీసుకొని పోతాడు, నన్నెలా ఓడిస్తాడు? ఇవన్నీ కేవలం నీ శ్రమ, నీ ఆశ, నీ అపోహ. రాముడు ఏనాడూ రాలేడు, లంకకే చేరలేడు, పొరపాటున చేరినా నన్ను గెలవలేడు. ఇలాంటి ఆశలన్నీ వదులుకో, అవన్నీ మర్చిపో, నేను చెప్పినట్టు విను. ఏం చేయాలి? రమస్వ పుంస్వభోగా గర్వజయం ప్రతిశామి మేదినించ మళ్ళీ రాసు సంపంతో బాంధవాస్తే. ఇప్పుడు అసలైన మనస్సు బయటపడుతున్నది. మనకు మనస్సు ఏమి చెప్తుందో, ఎప్పుడు ఎలా చెప్తుందో అవే మాటలు రావణాసుడు చాలా విస్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటుందండి మనస్సు మనకు? విధర రమస్వ గుంస్వభోగా అంటే తాగు, తిను, విహరించు, రంజించు, అన్ని భోగాలను అనుభవించు. అంటే ఎలా ఇవన్నీ అలా వస్తాయి అనుకుంటున్నావా? ధననిచయం ప్రతిశామి, నీవు కోరినంత, నీవు అనుభవించడానికి కావాలంత ధన సమూహాన్ని సృష్టిస్తాను. ఒక ధనాన్ని కాదు, మేదిని ఇంకా
నీకు నేను భూమిని కూడా ఇస్తాను, నీకెంత కావాలో అంత ఇస్తాను, ఎంత ఉంటే నీవు ఆనందిస్తావో, నీవు రమిస్తావో, నీకు తృప్తి కలుగుతుందో, నీవు సంతోషిస్తావో అంత ధనరాశులు నీకు నేను ఇస్తాను, అంత భూమిని నీకు నేను ఇస్తాను. కాబట్టి నాకు లేదు, నాకు రాదు అని అనుకోకు. ఉన్నదంతా నీది, ఈ లంక నీది, ఈ లంకేశ్వర్యం నీది, ఈ లంకలోని వైభవం నీది, ఇక్కడున్నటువంటి శ్రీరంగడు నీకు దాపిజనము, ఇక్కడున్న సంపదలన్నీ నీవి, నాది కావు. నేను కూడా నీ వాడిని, నీ దాసుడిగానే ఉంటాను. అందుకే చెప్తున్నాడు శ్రీహర రమస్వ. మనసు ఏముంటుందండి? తిను, సాగు, తిరుగు, హాయిగా. ఎందుకొచ్చిన రీమారు, ఎందుకొచ్చిన గొడవలు ఇవన్నీ? ఎవరిని ఉత్తరిస్తావు? చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతావన్న గ్యారెంటీ ఏంటి? బ్రతికి ఉన్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు చేసిన పనులు శరీరం పోయిన తర్వాత నిన్ను పాపాలుగా నరకాలుగా అనుభవిస్తాయంటే నీవు నమ్ముతావా? ఈ శరీరంతో పాపం చేసేవో ఆ శరీరమే కాడిపోతే ఇంకా ఎందుకు ఉంటాయి? ఎక్కడుంటాయి? కళ్ళు ఎక్కడుంటాయి? వాటి ఫలితాలు ఎక్కడుంటాయి? నరకం ఎక్కడుంటుంది? ఇవన్నీ చూస్తా మాటలే. అందుకే ఉన్నప్పుడు ఉన్న చోట ఉన్నంత హాయిగా అనుభవించు, హాయిగా తిను, హాయిగా తాగు, హాయిగా తిరుగు, హాయిగా రమించు. నీవు కోరుకున్నవన్నీ స్వీకరించు, అన్నీ ఆచరించు, అన్నీ అనుభవించు, అన్నీ ఆలోచించు, అన్నీ ఆశ్రయించు. అంటే ఇవన్నీ నాకు ఎక్కడివి? మీకు నేను ఇస్తున్నాను కదా, పరిమితీయం ప్రతిశామి. నీకు ఎంత ధనరాశి కావాలో అదంతా ఇస్తాను, ఎంత భూమి కావాలో నీకు అంత భూమిని నీకు నేను ఇస్తాను. అయితే నీవు ఒక్క పని చేయాలి, మయి లలని యథాసుఖంతం చైతన్యతో బాణసవర్తి. అది వాళ్ళ గురించి చక్కని మాట ప్రయోగించాడు. లల అని చిన్న మాట. చాలా మందికి సంస్కృతం రాని వారికి ఆ పదంలో స్వారస్యం అంటే వైభవం, ఆ పదం యొక్క వైభవం, ఆ రెండు అక్షరాలు ఉన్నాయే లా లా, ఈ రెండింటి యొక్క చమత్కారం, వైశిష్ట్యం అర్థం కాదు. లలన, లా అంటే లలనము, లల అన్న దానికి అర్థం ఏమిటి? రమించుట, అనుభవించుట, ఆనందించుట అంటే అనుభవం యొక్క పరాకాష్ట. ఈ లల అనేటువంటి ధాతువులో ఉన్న ప్రత్యేకత ఆనందమాత్రం, ఆనందమాత్ర భూమి అన్నమాట. మనకు ఈ లోకంలో ఆనందానికి ఏది అవధి చెప్తామో ఆ పరాకాష్ట చివరి ఆనందానికి లల అంటాం. అందుకే మనకు అర్థం కావడానికే లలన అన్నాడు. దీన్ని మనం అర్థం చేసుకుంటాం. లలన అంటే అర్థం స్త్రీ కదా. ఎందుకు స్త్రీ? లాలన చేసేది కాబట్టి లలన. ఉద్ధరించేది, ఓదార్చేది, సంతోషింపచేసేది, ఆనందింపచేసేది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకముల ఆనందముల కంటే గొప్ప ఆనందాన్ని అందించేది ఒక స్త్రీయే కదా. అంటే లౌకిక భావనలో శరీరంతో పొందేటువంటి అన్ని రకముల సంతోషాలు, ఆనందాలు, అనుభవాలు, సుఖాలు, వైభవాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే నిజంగా తాను మర్చిపోయి, శరీరాన్ని మర్చిపోయి, మనస్సును మర్చిపోయి, బుద్ధిని మర్చిపోయి, ఇంద్రియములను మర్చిపోయి, ప్రపంచాన్ని కూడా మర్చిపోయేది ఎవరితో ఉన్నప్పుడు? స్త్రీతో ఉన్నప్పుడే. స్త్రీని రమించటంలోనే, స్త్రీతో రమించుతూ ఉన్నప్పుడే పురుషుడు పొందేటువంటి ఆనందము, ఆ అనుభూతి దాన్ని అద్వితీయంగా భావిస్తాడు. ఇంతకు మించినటువంటి స్వర్గము, ఇంతకు మించినటువంటి సుఖం మరేది లేదంటారు. ఆ రతిలోను, రమణంలోనూ ఉండేటువంటి ఆనందాన్ని మరెవరు ఇవ్వలేదని మనకు లౌకికమైనటువంటి శాస్త్రం, వాత్సాయన శాస్త్రం కూడా చెప్తుంది. అంతటి ఆనందాన్ని అందించి పురుషుణ్ణి తన వశం చేసుకొని తనతో రమింపజేసేది, తాను అతనితో రమించేది ఎవరు అంటే లలన, స్త్రీ. అద్వితీయమైన, అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందించేది, ఆనందాన్ని చూపేది, ఆనందాన్ని అనుభవింపచేసేది
స్త్రీ కాబట్టి ఆమెకు పేరు లలన. లాలించేది, పాలించేది, ఆనందింపచేసేది, అనుభవింపచేసేది, మైమరింపజేసేటువంటిది అని మన లాలిన్యం అంటే. మైమరపింపచేయుట, ఈ ప్రపంచంలో తనను తాను మరచిపోయేటువంటి ఆనందానికి లల అని పేరు. అలాంటి తనను తాను మరిపించి ఆనందాన్ని కలిగించేది కాబట్టి ఆమెకు లలన అని పేరు. అలాంటి ఆనందాన్ని ఆమె ఇస్తుంది. ఆ ఆనందాన్ని నీవు నాతో పొందు. మయి లల అంటే నా యందు రమించు, నన్ను అనుభవించు. ఆనందాన్ని నాకు ఇవ్వడమే కాదు, నాతో నీవు కూడా పొందు. అయితే ఏమిటి లాభం అంటే, నాతో నీవు ఆనందాన్ని పొందితే, నాలో నీవు రమిస్తే, నాతో రమిస్తే, నాతో నీవు అన్ని భోగభాగ్య ఐశ్వర్యాలు అనుభవిస్తే, 3 లోకాలకు నీవు మహారాజు అవుతావు. కాబట్టి ఈ లోకాలన్నీ నీవే అవుతాయి. కాబట్టి ఇలాంటి లోకాలన్నీ నీవైనప్పుడు ఎవరెవరు నీవాళ్ళు అనుకుంటావో వాళ్ళందరూ నిన్ను చూసి ఆనందించారు. నిన్ను చూసి వాళ్లకు కావాలని అన్ని నేను ఇస్తాను. వాళ్ళు ఏం కోరితే అవి ఇస్తాను. ఏ సంపద కోరితే ఆ సంపద ఇస్తాను. ఏ లాభం కోరితే ఆ లాభం ఇస్తాను. ఏ వైభవం కావాలంటే ఆ వైభవం ఇస్తాను. ఏ లోకం కావాలంటే ఆ లోకం ఇస్తాను. ఏ లోకంలోని పూలో పండ్లో మరొకటో అనుభూతిలో సంపదలు, ఐశ్వర్యాలు, భోగాలు, భాగ్యాలు అన్నీ ఇస్తాను. నేను ఎప్పుడు నిన్ను సూచిస్తాను. నీవు నాలో రమిస్తే నీలో నీ బంధువులు రమిస్తారు. ఇక్కడ నేను చెప్పాడు, మరి లలనే రాసుకంతో సమీక్ష లలంతో పాట వస్తే వాడు కూడా లలంతు లలాలు ప్రయోగించాడు. నీ బంధువులు నీలో రమించాలి, నీవు నాలో రమించాలి, నేను నీలో ఆనందించాలి. ఈ 3 జరిగితే ఇక ప్రపంచంతో మనకేం పని? ప్రపంచం ఏమైతే మనకేం పని? ప్రపంచం ఎలా పోతే మనకి, మనం బాగుంటే చాలు కదా. నీవు బాగుంటావు, నీవు బాగుంటారు, నీ వాళ్ళంతా బాగుంటారు. నా ఆధిపత్యానికి అందరూ భయపడతారు. మీరు కోరినట్టే కోరకుండా అది తెచ్చిస్తారు. అవన్నీ నీవే. ఇంతవరకు నేను దేవతలతో మరొకరితో పొందినటువంటి సకల లోకాలం, నాగలోకం, పాతాళం, అతలం, వితలం, సుతలం, సనాతలం, రసాతలం, మహాతలం, పాతాళం, అలాగే భువ, శుభ, మహాజన, సభ, సత్య, ఇలా కింద 7 పైన 7 14 లోకాల్లో ఉండేటువంటి సకల సంపదలు, సకల భోగములు నావే. ఇంతకంటే భోగములు ఉన్నవాడు మరెవరు ఉండడు, మరెక్కడ లేడు. అయినప్పుడు అవన్నీ నీవే హాయిగా అనుభవించు. అయితే నాతో పాటు కలిసి అనుభవించు. నీ ఆనందం ఏదో నాలోనే ఉంచు, నాతోటే ఉంచు. నా యందు నీవు ఆనందించు, నీ యందు నేను ఆనందిస్తాను. నీవు నా యందు ఆనందించగలిగితే నీ యందు నీ బంధువులందరూ ఆనందిస్తారు. అంటే నీకు చింత ఉండదు, నీ వారనుకున్న వారెవరికీ చింత ఉండదు. అందరూ ఆనందానుభూతులు అవుతారు, ఆనంద స్వరూపులు అవుతారు. వారి స్వరూపమే ఆనందం, వారి స్వభావమే ఆనందం. అంటే మనకు ఆనందో బ్రహ్మే దివ్య జ్ఞానాత్ ఆనందాత్మేవ కలిగి వారి సూచాన్ని జాగ్రత్తటువంటి వేదవాక్యంలో ఆనందం అంటే పరమాత్మ. కాబట్టి న్యాయంగా అలాంటి పరమాత్మ యొక్క అనుభూతిని పొందేటువంటి వాడు ఎవరు? జీవుడే కదా. అనుభూతి కూడా ఎవరితో పొందాలి? జీవుడు మనస్సుతోటే పొందాలి కదా. అనుభూతి అనేది మనస్సుకే కదా. ఆలోచన బుద్ధి కావచ్చు, కానీ అనుభవం ఎవరికి? ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను, ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, ఇప్పుడు నాకు కష్టాలు వస్తున్నాయి, ఇప్పుడు నేను బాగా అనుభవిస్తున్నాను అని చెప్పేది ఎవరు? మనకు మనస్సే కదా. ఇవన్నీ ఉండేది ఎక్కడ? మనస్సులోనే కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ సంతోషాన్ని పంచుకోవాలన్నా ముందు మనస్సుకు చెప్పి మనస్సుతో దాని అభిప్రాయాన్ని బయటపెడతాం కదా. మనస్సులో ఆనందం లేకుంటే, మనస్సులో అనుభూతి లేకుంటే, మనసుకి ఏవి తెలియకుంటే మనం ఆనందించగలం.
నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగేది మరి మనస్సు ఉన్నప్పుడే కదా. అనుభూతి అంతా మనస్సుకే కదా. మనస్సు ద్వారా బుద్ధికి, బుద్ధి ద్వారా ఆత్మకి మనం వెళ్ళాలి. కాబట్టి పరమాత్మను చేరాలన్నా జాయంతి ఏమిటో మనస్సుతోటే ధ్యానించాలి. పరమాత్మని కూడా మనస్సుతోటే ధ్యానించాలి. వైకుంఠ సామ్రాజ్య మహాలక్ష్మి వైభవాన్ని కూడా మనసుతోటే అనుభవించాలి, అందుకోవాలి. మరి అన్ని సుఖాలు, సుఖములు ఇవన్నీ మనస్సుతోటే జీవాత్మ పొందేటువంటివన్నీ మనస్సుతోటే పొందుతాయి. మనస్సు పొందేదంతా ఆత్మతోటే పొందుతాయి. ఇది పరస్పరంగా మనస్సుకు ఆత్మకు ఉన్నటువంటి లింక్ అంటాం, సంబంధం అంటాం, అనుబంధం అంటాం. అనుబంధం ఎన్నాళ్ళు ఉంటుంది? మనం చెప్తున్నాం 7 జన్మలతో చెప్తామే. ఇలా 7 జన్మలు ఇలా ఎన్ని ఏళ్లు తిరిగాడో ఆ స్వామి చేయగలగటానికి. ఒకసారి పరమాత్మని అవరవరం సందర్శించుకుంటే ఇక్కడ మనస్సు లేదు, భ్రమణము లేదు. మనకు ఈ స్వరూపం తెలిసినటువంటి వేరే స్వరూపం వినబడలేదు. వాస్తవంగా ఆ మాట చెప్పాడు అంటే సరికాడు ఎంత చెప్పాడు. వేదశాస్త్ర నాగమాలను మనకు ఇందులో వివరించారు. ఒక చిన్న మాట లలా అనే మాట ఆనందానికి పరాకాష్ట, అనుభూతికి పరాకాష్ట, స్వరూపానికి పరాకాష్ట, ఇలాంటివన్నీ ఉన్నవి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి పదం వాడారు. మరో మాట లా అంటే అర్థం మనం జలం అంటాం. జాయంతే లీయంటే జలం అంటాం. లా అంటే లయం, లలా అంటే లయాన్ని పొందేది అర్థం. అంటే వేదాంతార్థంలో, పరమార్థంలో లా అంటే లయం, లలా లయము అన్నమాట. అంటే మనసు బుద్ధిలో, బుద్ధి ఆత్మలో, ఆత్మ పరమాత్మలు లయించాలి. వాస్తవంగా మనస్సు బుద్ధిలో చేరినప్పుడే, బుద్ధి ఆత్మలో చేరినప్పుడే, ఈ ఆత్మ పరమాత్మలో చేరినప్పుడే మనకు ఆత్మ పరమాత్మలో చేరినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందము. పరమాత్మానుభవానికంటే మించినటువంటి ఆనందం మరేది లేదు, మరేది ఉండదు. అదే మోక్ష సామ్రాజ్యం అంటాం. దాన్నే మనం అన్ని ఆనందాల కంటే మించిన ఆనందం అంటాం. అసలు సమోస్తి అత్యధిక అని అలాంటి ఆనందమైన ఆనందం మరొకటి లేదు. నిజమైన ఆనందం ఉంటే లయానందమే. లలా అంటే లయానందము. లయానందం అంటే లీనం కావటం. పరమాత్మలో లీనమయ్యేటువంటి ఆనందమే ఆనందము. ప్రతి జీవాత్మ మనస్సులో లయం కావటం కాదు, మనస్సును బుద్ధిలో లయం చేసి, బుద్ధిని ఆత్మలో చేసి, ఆత్మను పరమాత్మలో చేస్తాడు. మనకిది యుక్తరమైన అనుభవం, ప్రతిభవం అంటాం కదా. వచ్చేటప్పుడు ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, మళ్ళీ అహంకారాలు 3, దాని నుంచి సాత్విక అహంకారం నుంచి మనస్సు, కాయక అహంకారం నుంచి ఇంద్రియములు, తామస అహంకారం నుంచి పంచభూతములు, మళ్ళీ ఇలాంటి వీడితో కలిసి ఈ మొత్తం 23గా మనం చెప్పుకుంటాం. అంటే ఇందులో విషయములు ఇందులే, తన్మాత్రలు ఇందులో, పంచ తన్మాత్రలు, పంచ విషయములు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, ఇలా మనం అహంకారం, మహత్తత్వం 24 తత్వాలుగా చెప్పుకుంటాం. 25 కాలం అంటాం, 26 పురుషుడు అంటాం, 27 పరమాత్మ అంటాం. ఇలా అనంతమైన ప్రకృతి పరమాత్మలో లయం కావటమే మోక్షము. అనంతమైన ప్రకృతి పరమాత్మ నుండి బయటికి రావటమే సృష్టి. నాశము, ప్రళయము అంటే నాశము కాదు. ప్రకర్షేణ లయ, లయము చెందుతుంది, నాశము కాదు. అంటే లీనమవుతుంది, అతనిలో దాగి ఉంటుంది. ఒక వస్తువు చెడిపోవటం కాదు, ఒక వస్తువు నశించటం కాదు. ఆ వస్తువు మనలో లీనమయ్యింది, మనతో కలిసి ఉంది, మనలో ఒకటైంది, విడిగా కనబడకుండా మనలో చేరి ఉంది. దాన్ని లయమంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండములు జీవాత్మ పరమాత్మలో లయమవుతారు.
అంటే పరమాత్మలో చేరుతారు, పరమాత్మ ఉదరంలో ఉంటారు. స్వామి యోగ విద్య పోతున్నప్పుడు ఉదరంలో ఉంటారు. వారు ఆ యోగ విద్య లేచి మళ్ళీ శుద్ధి చేయాలనుకున్నప్పుడు అందరూ వస్తారు. అప్పుడు దేవతలు, దానవులు, యక్షుడు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, ఇలా లోకాలు మరొకటి అన్ని సృష్టి జరుగుతాయి. అంటే తాను ఇంతకాలం వేడిని లోపల ఉంచుకున్నాడో అవన్నీ బయటికి విడిచిపెట్టాడు. కాబట్టి లయము అంటే కేవలం అంతర్ధానం చెందడమే తప్ప నాశం పొందటం కాదు. రాబడకుండా ఉండటం, తాత్కాలికంగా మన కళ్ళకు ఆకారం అవ్వకుండా ఉండటం తప్ప అసలు లేకుండా ఉండటం కాదు, అదలుపోవటం కాదు. అందుకే ఇంత విశాలమైన అద్భుతమైనటువంటి అర్థం మనకు అందులో ఉంది. కాబట్టి అన్నిటికీ మైలలే నీవు నాలో రమించు. ఎందుకంటే నీ స్వభావమే లలన, ఆత్మ కూడా లలనే కదా, స్త్రీయే కదా. ఆనందించేది ఆనందింపజేసేది పరమాత్మనే అనుభవించాలి, పరమాత్మనే దర్శించాలి, పరమాత్మనే సృష్టించాలి, పరమాత్మనే ధ్యానించాలి, పరమాత్మనే కీర్తించాలి, పరమాత్మకు ఆనందాన్ని అందించాలి, పరమాత్మ దానికి చేయాలి. భగవంతుడు మనతో తనకు కావలసిన అన్ని కైంకర్యములు ప్రీతితో చేయించుకుంటాడు. ఇన్ని కైంకర్యాలు చేస్తుంటే స్వామికి ఎప్పుడు దయరాకపోతుందా? వీడు ఎప్పుడు మాతోనే ఉంటున్నాడు, మాలోనే ఉంటున్నాడు, మాకు ఏ విధంగా మీరు ఎలా నిర్వహిస్తున్నారు, భోగాలని వీరి సంపదని వీరి అనుకుంటున్నావేమో, అది నాది. నేను 3 లోకాలను గెలిచి సంపాదించినప్పటికీ ఇదంతా నాది, మీరు నాలో ధరించు, నీలో నీ బాంధవులు ధరిస్తారు. ఆత్మ పరమాత్మలో రమిస్తే ఆత్మకున్న బంధువులు ఉన్నారు, చిత్తవృత్తులు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ, అంతఃకరణం కానీ, ప్రవృత్తులు కానీ, నివృత్తులు కానీ, సకల అనుభూతులు కానీ పరమాత్మ ఎందే రమిస్తాయి. గమనించండి. మొదలు మనస్సును పరమాత్మకు పంపించాలి, పరమాత్మలోకి పంపించాలి. పరమాత్మ ఎందు మనస్సు మనం లగ్నం చేసిన నాడు ఆ అనుభూతి, ఆనందాన్ని మించిన అనుభూతి ఇంకోటి లేదు. సకల ఆనందాలకు ఆనంద పరాకాష్ట పరమాత్మ కదా. పరమాత్మ అంటేనే ఆనందము, పరమాత్మని చేరితే ఆనందము, పరమాత్మని చేరుతామనుకుంటే ఆనందము, పరమాత్మని చేరే ప్రయత్నం చేస్తామంటే ఆనందము. ఆ సంకల్పం చాలు. భగవంతుడే కావాలి, భగవంతుడినే చూడాలి, భగవంతుడినే వినాలి, భగవంతుడినే అనుభవించాలనే ఉత్తమమైనటువంటి భావన ఒకటి మనకు అయితే ఇక ఆ తరువాత దానికి మించిన మరొక అనుభూతి ఏది ఉండదు, ఆనందం ఏది ఉండదు. సకల ఆనందముల యొక్క పరాకాష్ట మోక్ష సామ్రాజ్యం, మోక్షానందం, పరమానందం, పరమాత్మానందం. నీవు ఆ పరమాత్మానందంలో ఉండు, పరమాత్మతో రమించు, నాతో రమించు అని మొదలు చెప్తుంది. మరి మనం మనసుతో రమిస్తాం, మనసు చెప్పినట్టే వింటాం, మనసు కోసం అన్నీ వదిలిపెడతాం, అన్నీ మనసుకు అప్పగిస్తాం. కానీ ఆచార్య కలిగినాడు ఆ మనస్సు కూడా పరమాత్మయే కోరుకుంటుంది. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపు వాంఛితం పాపినోపి అంటాడు కులశేఖరాలు వారు. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం, నారాయణ నామాన్ని పలికిన వారు ఎవరండి సుఖాన్ని పొందనివాడు. పాపినోపి కేన ప్రాపురు వాంఛితం పాపినోపి, పాపులవి కూడా తమ అనుకున్నగా తమ కోరికను ఎవరు పొందలేదు. ఆ నపూర్వం ఉత్తర భక్తం కేన ప్రాప్తం గర్భవతాలు. పూర్వం ఆ వాక్కు పరమాత్మ నామాన్ని పలకలేదు, అందుకే మేము గర్భవత దుఃఖాన్ని పొందామంటాడు. మనము కూడా మన మనస్సు పరమాత్మ ఎన్నుకునేంతవరకు కట్టాలి. బాధలే, నరకాలే, యాతనలే, ఒక్క మనశ్శాంతి, ఏ ఒక్కనాడు మనశ్శాంతి ఉండదు, ఏ ఒక్కనాడు తృప్తి ఉండదు, ఏ ఒక్కనాడు అనుభూతి ఉండదు. నిరంతరం మనం ఈ సంసారాలలో కొట్టుమిట్టాడుతుంటాం. ఇది కాదని వాస్తవం తెలుసుకొని ఆ పరమాత్మలో లీనమైతే ఇంకా ఆనందం, అంతకాలం మించిన ఆనందం ఏమిటి? ఈ లలన అంటే మనకి ఇక్కడ జీవాత్మ,
లాలా అంటే పరమాత్మానుభూతి, జీవాత్మ పరమాత్మ ఎందుకు రమించాలి, మనస్సు మాత్రం నాతో రమించు నాలో రమించనిపిస్తుంది. ఇది మనకు రావణాసురుని వాక్య సర్వస్వం అంటాం, సర్వస్వం అంటాం. మనస్సు తనలోని మాట చెప్పింది, నాతో ఆనందించు నాలో ఆనందించు. దాని వాస్తవంగా నీవు కలిసి పరమాత్మతో ఆనందిద్దాం, పరమాత్మ ఆనందిద్దామనే భావనగా ఉంది. ఇంతకేం చేయాలంటే హృదయ సౌజాలు వర్తతాన్ని, భ్రమర యుతాన్ని, సముద్ర తీరజాని, కనక విమల హారభూతితాంగి, వీరమయ వీరి కారణాన్ని నీవు ఆమోదిస్తే మనందరం మన ఇద్దరం తోటలలో అంటే ఆరామాల్లో విహారం చేస్తాం, షికారు కొడదాం. మనము ఇక్కడ అన్ని కారణాలు అంటే తోటలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, ఇక్కడ విహరిద్దాం. ఎలా ఉంటాయి కుసుమిత కరుజాల కానీ నిండా వెరగబూచినటువంటి పూలతో ఉన్న చెట్ల సమూహం ఉంటుంది. భ్రమరగి కానీ ఆ పూలలో తుమ్మెదలు ఉంటాయి. ఎక్కడ ఇవి? సముద్ర తీరజాని, సముద్ర తీరంలో పుట్టినటువంటివి. ఈ వనములలో చెట్లు ఉంటాయి, చెట్లకు పూలు ఉంటాయి, పూలకు తుమ్మెదలు ఉంటాయి. ఆ తుమ్మెదలు పూల మకరాంగాన్ని ఆస్వాదిస్తుంటాయి. ఆ శోభను గమనిస్తూ మనం దర్శిస్తూ మనం ఆనందిద్దాం. కనుక మన ఆరపూటి తాగి నీవు కూడా ఇలా కాకుండా పరిశుద్ధమైన స్వచ్ఛమైన బంగారు ఆధారం ధరించి అలంకరించుకొని విహరమయ సహా నాతో కలిసి విహరించు. వీరు అంటే పిరికిదానా, సముద్ర తీరంలో ఉండి భయపడతావు, ఈ పక్కన ఉండగలిగి భయం ఉండదు, నాతో కలిసి విహరించు. ఇద్దరం ఆనందిద్దాం. ఆనందానికి నీవు పరాకాష్ట. ఈ మాటలన్నీ మనతో మనస్సు చెప్పే మాటలే కదా. నేను తాగు, తిరుగు, ఆడు, పాడు, అందుకు అనుభవించు, సంపాదించు, మోసము న్యాయము నీకెందుకు బాగా ఉన్నట్టుగా హాయిగా అనుభవించు. నీవు పోతే ఇంకా వచ్చేది ఏమిటి? అవే మాటలు రావణాసురుడు చెప్పాడు. ఇదే ఆచార్యపరంగా తీసుకుంటే పరమాత్మ ఇదే, వేదాంతమే తత్వమిదే. పరమాత్మ ఇక్కడే ఉంది. ఎందుకంటే కైన్య హనుమంతుడు ఉన్నాడు, హనుమంతు మనసులో పరమాత్మ ఉన్నాడు, సుజమ హృదయంలో కూడా రావుడు ఉన్నాడు. అంతా రామమయం అన్నట్టుగా అంతా జగతంతా పరమాత్మదే. కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడినా మనకు తెలియకుండానే పదార్థం పరమాత్మ అందులో తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు అనుసంధానం చేసుకున్నాం. ఈ రీతిగా మనకు ఈనాడు 20వ సర్జను పూర్తి చేసుకున్నాం. సమయం కూడా అయిపోయినట్టుంది. తర్వాతి సర్జను మళ్ళీ రేపు మనం అనుసంధానం చేద్దాం. అంటే రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఈనాటికి స్వస్తి. పదుగురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.